దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు అసెంబ్లీ స్థానం ఈసారి ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యను ఎంపిక చేశారు. ఆమె తండ్రి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాత్రం వైసీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఇప్పటికే వైసీపీకి అంకితభావంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు తనకే ఎదురు నిలిచే స్థితిలో కూతురు టీడీపీ బాధ్యత తీసుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధిష్టానం నిర్ణయం తర్వాత రాజోలు ప్రాంతంలో తండ్రి కూతురు మధ్యనే పోరు తప్పనిసరిగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది జనసేన పార్టీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్. ఆయనతో కలిసి అమూల్య మంచి సమన్వయంతో పనిచేశారు. దాదాపు సంవత్సరం పైగా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించారు. పార్టీ నిర్వహించిన సర్వేలోనూ ఎక్కువ మంది ఆమెకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని కోరడంతో చివరికి చంద్రబాబు ఆమె పేరును ఖరారు చేశారు. ఈ పరిణామం చూస్తే తండ్రిని సవాల్ చేసేలా అమూల్య మైదానంలోకి దిగినట్టే అనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇంతవరకు అన్నాదమ్ములు అన్నా చెల్లెలు ఒకరికి ఒకరు పోటీగా నిలిచిన సందర్భాలు ఉన్న తండ్రి పిల్లలు ఎదురెదుగా నిలబడడం అరుదుగా జరిగింది. కాబట్టి రాజోల నుంచి జరగబోయే ఈ తండ్రి కూతుళ్ల పోటీకి ప్రత్యేక ప్రాధాన్యం వస్తుంది. సూర్యారావు రాజకీయ ప్రయాణం కూడా విభిన్నంగా సాగింది. 1985లో అల్లవరం నుంచి తొలిసారి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2004లో కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా, ఆపై వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత రాష్ట్ర విభజన, నియోజకవర్గాల మార్పుల మధ్య 2014లో మళ్ళీ టీడీపీలో చేరి రాజోలు నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు. కానీ 2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం కారణంగా ఓటమి ఎదుర్కొన్నారు. తర్వాత ఆయన టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. పి గన్నవరం లేదా రాజోలు ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయాలనుకున్న ఆ సీట్లు జనసేనకు దక్కడంతో ఆయనకు అవకాశం రాలేదు. చివరికి వైసీపీ అభ్యర్థిగా రాజోల నుంచి పోటీ చేసిన గెలవలేకపోయారు. అయినా ఇప్పుడు కూడా ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారు. అమూల్య మాత్రం తండ్రి మార్గాన్ని అనుసరించకుండా టీడీపీలోనే కొనసాగుతుంది. నిజానికి 2019లో రాజోల సీటు జనసేనకు కేటాయించకపోతే అమూల్యనే టీడీపీ తరఫున పోటీ చేసేవారని అప్పట్లో చర్చ నడిచింది. అదే సమయంలో తండ్రి, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆమెపై అసహనం చూపించారని ప్రచారం జరిగింది. అయినా పార్టీ కార్యకర్తలతో దగ్గరగా ఉండటం, స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోవడం ఆమెకు బలమయ్యాయి. అందుకే ఇటీవల జరిగిన సర్వేలో కూడా ఎక్కువ మంది ఆమెకే మద్దతు తెలిపారు. చూడాలి మరి గోదావరి తీరంలో తండ్రి కూతుల మధ్య రాజకీయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.